వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒక ముత్తైదు తన భర్త చావును కూడా గెలుస్తుంది అని అంటా ఉంటారు కదా, ఇది నిజమేనా? అంటే ఒక ముత్తైదు భర్త చావుని గెలవడానికి మన శాస్త్ర ప్రమాణాలు ఏం రాసి ఉంటాయి? అసలు ఒక ముత్తైదుకు అంత శక్తి ఎక్కడది? అంటే ఒక ముత్తైదుకు అంత శక్తి ఉండడం చేత ఒక భర్త యొక్క చావుని కాపాడే అంత శక్తి అంటే భర్తని ఎందుకు కాపాడవలేను? వేరే వాళ్ళని కూడా కాపాడవచ్చుగా. దేశంలో లేకపోతే ప్రపంచంలో చాలామంది చాలా ప్రమాదాల్లో చనిపోతున్నారు. మీరు అడిగిన ప్రశ్నని కొంచెం ఇతిహాసాల్లోకి తీసుకుందాం. ఒక స్త్రీకి ఎంత శక్తి ఉంటుందంటే అమ్మ, అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడున్న దాని ప్రకారంగా మాట్లాడదాం. ఓపిక చాలా ఎక్కువ ఆడవాళ్ళకి, కానీ ఓపిక ఉన్నవాళ్ళు లేరు ఇప్పుడు. ఒకప్పుడు ఓపిక 13 మందిని 14 మందిని కనేవాళ్ళు. కన్న తర్వాత ఆ 13 మందికి పాలిచ్చి 13 మందికి అన్నం వండిపెట్టి 13 మందితో పాటు అప్పట్లో ఉన్న విద్యా వ్యవస్థకో లేకపోతే వ్యవసాయానికో ఈవిడే వెళ్ళి భర్తకి పెట్టి, అత్తమామలు ఉంటే అత్తమామలకు పెట్టి, ఇంకా ఎవరైనా ఉంటే మరదలు బామరదలు ఇంకుంటే వాళ్ళందరికీ వండి పెట్టి, అందరూ ఆడవాళ్ళు కలిసి వండుకునేవాళ్ళు, తినేవాళ్ళు. అంటే ఒకప్పుడు ఉమ్మడి వ్యవస్థ చెప్తున్నా. మీరు అడిగింది మరణ శాసనం. మరణాన్ని ఎలా జయించగలరు? మరణానికి గల అంతరార్థం ఏమిటి? ఆ అంతరార్థాన్ని ఏ విధంగా గెలవగలుగుతారు? ఒక వ్యక్తి మరణం ఏ విధంగా? మనం అమ్మాయి పుట్టుక నుంచి మొదలు పెడతాం. అమ్మాయి పుట్టిన తర్వాత స్త్రీకి రాత రాయరు. మన శాస్త్ర పురాణంలో రాయబడింది, ఒక ఆడబిడ్డ పుట్టగానే తలరాత రాయరు అని అంటారు తల్లి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ బట్ నాట్ అప్రూవ్డ్. అన్నీ రాసి ఉంచుతారు కానీ అప్రూవ్ చేయరు తల్లి. అప్రూవ్ చేయరు అని అంటే ఆ యొక్క స్థితి ఈవిడ అర్హత ఉందా లేదా? ఒక స్త్రీ శరీరానికి ఉన్న విలువలు ఏమిటి తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఒక ఆడబిడ్డ పుట్టిన తర్వాత సుమారు 16 సంవత్సరాలు వచ్చేవరకు మన దగ్గర 16వ సంవత్సరంలోనే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు తల్లి. ఇప్పట్లాగా లేదు. 11-12 ఇయర్స్కి ఇప్పుడు అవుతున్నారు. డ్యూ టు హై ఫుడ్, డ్యూ టు హై నాలెడ్జ్ అబౌట్ ఇప్పుడున్న వెబ్సైట్సే కానీ లేకపోతే వీడియోసే కానీ సోషలైజేషనే కానీ లేకపోతే వచ్చే సినిమాల ప్రభావంతోనే అంటూ ఉంటారు. ఇవన్నీ డాక్టర్స్ మాట్లాడే వర్షన్స్. 16వ సంవత్సరం వచ్చేసరికి ఆడపిల్ల ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడమ్మా ఇది చాలా అంతర్గతంగా పోయే విషయాలు తల్లి. 16వ సంవత్సరంలో అలా జరగగానే అలా అమ్మాయికి ఇలా జరుగుతుందనగానే మొదట అమ్మ వాళ్ళ అమ్మకి ఇచ్చారు విషయం. అమ్మ వాళ్ళ అమ్మకి చెప్తారు, అమ్మమ్మకి చెప్తారు విషయాలు. నాయనమ్మ ఇంట్లో ఉన్నా కూడా ఆ అమ్మని తీసుకొచ్చి మొదట కూర్చోబెట్టేది అమ్మ వాళ్ళ అమ్మ. అమ్మ వాళ్ళ అమ్మకి ఎందుకు చెప్పాలి? ఇది బాగా తెలుసుకోవాల్సిన ప్రశ్న. అమ్మనిచ్చింది ఎవరు? వారి అమ్మ. కాబట్టి ఆ చెట్టుకి పుట్టిన పండు చాలా తీయగా ఉండి ఇంకొక పండును తీయగా పుట్టించడం చేత మరి ఆ ప్రణాళికలు ఆ సిద్ధాలు అప్పటి నుంచి రావడం చేత ఈ యొక్క అమ్మనే మోయగలిగిన ఆ అమ్మని పిలుస్తారంటే అమ్మమ్మని. అంటే అమ్మని కన్నది కాబట్టి అమ్మమ్మకి ఆ విలువ. అమ్మమ్మే కూర్చోబెడుతుంది ఈ రోజుల్లో. తీసుకొచ్చి అమ్మ చిన్న పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టే ప్రక్రియ. నానమ్మ ప్రక్రియ ఏమిటి ఉంటారు నానమ్మలు కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయికి ఒడి నింపడం లాంటిది, తర్వాత వాళ్ళకి సంబంధించిన బియ్యానికి సంబంధించింది తినుబండారాలకు సంబంధించిన సిద్ధం చేస్తే మేనత్తలు మేనమామలు చేసే ప్రక్రియ ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న, మీరు ఒక పురుషుడిని ఎలా మరణం నుంచి కాపాడే అనడానికి గల ఆయుధాలు చెప్తూ ఉన్నాం. మేనత్తలు చీర సార. చాలామందికి చీర అంటే తెలుసు కానీ సారే అంటే తెలియదు. సారే అంటే కూడా తెలుసు అందరికీ మళ్ళీ, కానీ పాటింపులో మార్పు. సారే అంటే ఏం తెలుసా తల్లి? ఇప్పుడు నీవే మేనత్తవు అనుకోమ్మా, ఇప్పుడు నేను నీ కోడలు అనుకుందాం. నా కార్యక్రమం నువ్వు వచ్చే సమయం ఏంటంటమ్మా, నీ నిండు కుండ తీసుకొస్తావు. నీ నిండు కుండ వండుకొని తీసుకురావాల్సిందే నీ ఇంట్లో. ఇప్పుడు ఆ సమయానికి ఆ వార్త వినగానే అలా నీవు పెట్టి అక్కడ దాంట్లో ఆ బౌల్ పెట్టేసి నువ్వు వండుతావు కదమ్మా, దాంట్లో ఒక మెతుకు కూడా బయటికి పోకుండా పరిపూర్ణమైన జీవితం నా కోడలు అనుభవించాలి, పరిపూర్ణమైన భోజనం తినాలి అని ఆ మొత్తం వండిన రెండు, ఆ అన్నము పక్కన వండిన కూర తీసుకొని
దాన్ని ఒక సంచిలో పెట్టి కొన్ని పువ్వులు, కొన్ని పండ్లు, కొన్ని పలహారాలు, ఇంకా వీలైతే ఏదైనా పిండి వంటలు చేసుకొని వచ్చి దేంతో కడతారు తెలుసా అమ్మ? చీరతో కడతారు దాన్ని, తెచ్చేదాన్ని చీరతో కడతారు. ఎవరు కట్టిన చీర తెలుసా అమ్మ? మేనత్తలు కట్టిన చీర. మేనత్తలకి ఏం హక్కు తెలుసా? మేను అంటే తెలుసా మీకు? వెన్నుపూస. మేనత్త ఏంటంటే ఒక స్త్రీ, ఒక ఆడపిల్లకి మేనత్త ఒకే వెన్నుపూసలో పుట్టిన వాళ్ళు. అందుకు మేనత్త అంటారు. మేనత్త అంటే ఎవరు? నాన్న యొక్క చెల్లి, అంతే కదండి. మేనత్త అంటారు. చిన్నత్త, పెద్దత్త అంటారు కదా. ఈ మేనత్తలు ఏంటంటమ్మా, ఒకే ఒక రక్తం నుంచి నాన్నకి పుట్టిన సంతానం, అంటే మా అమ్మకి పుట్టిన ముగ్గురు సంతానము ఒకే వెన్నుపూస నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మేనత్త. అత్త వేరు. అత్త ఎవరు తెలుసా అమ్మ? మామయ్య భార్య అత్త. మేనమామ వేరు. మళ్ళీ అత్తయ్య వేరు. అత్తయ్య పెళ్లి చేసుకొని వచ్చిన ఆ భర్త యొక్క అమ్మ. మేనత్తకి ఏం హక్కు ఉందో చూసారా? మా చెట్టు, మేము పెంచుకున్న మహావృక్షంలో ఒక ఆడబిడ్డ ఈరోజు పెద్దరికాన్ని తీసుకోవడానికని, అంటే ఎంత హక్కు? దాన్ని చీర సార అంటే చీర తీసుకొని సార తీసుకొని ఊటిన వచ్చి బొట్టు పెట్టి, ఇంకా వాళ్ళ ఏడుపులు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అక్కడ ఒక ఆడబిడ్డ ఏం ఎదుర్కొంటుంది ఈ సమాజంలో తెలుసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇవి చేసినప్పుడు అప్పట్లో 16వ ఏటనే పెళ్ళి అయ్యేది. ఇంకా ఆ అమ్మకి స్నానాలు చేయించేశాక ఊరికి ఒక ప్రకటన పోయేది, పలానా ఒక బిడ్డ పెళ్ళికి సంబంధించిన వ్యవహారాలని పెద్ద మనుషులు స్వీకరించేవాళ్ళు. అప్పుడు ఈ అమ్మాయికి చెవులో ఏం చెప్పేవాళ్ళు అంటే, కూర్చున్నప్పుడు రాముడు వస్తాడట, శ్రీకృష్ణుడు వస్తాడట, శివుడు వస్తాడట, ఎలా ఉంటారో వాళ్ళు మీకు తెలుసా అని చెప్పి వారి గొప్పతనాలు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, సీతామాతని ఎలా రాముడు ఏలుకున్నాడు, రాధామాతతో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, జగన్మాత పార్వతీమాతతో పరమేశ్వరుడు అర్ధభాగంలో ఎలా ఉన్నాడు, లక్ష్మీ స్వరూపాన్ని గుండెలోనే ఎందుకు ఇచ్చాడు, బ్రహ్మ నాలికలో సరస్వతి మాతకి ఎందుకు హక్కునిచ్చాడు, దానివల్ల ఏం జరుగుతుందని చెప్తూ ఉంటే ఈ అమ్మ ఆ సమయంలో వింటూ, దెర్ ఇస్ ఆర్గన్ డెవలప్మెంట్ అని అంటారు ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్గన్ డెవలప్మెంట్ అమ్మా. శరీర డెవలప్మెంట్ అవుతుందని దెర్ ఇస్ ఆర్టికల్స్, సో మెనీ ఆర్టికల్స్ వేర్ రిలీజ్డ్ అబౌట్ ఉమెన్స్, అడోలసెంట్ గర్ల్స్ అంటారు. అది కాదు, ఆవిడ అంతరాత్మ పరమశివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి దగ్గర ఏమవుతుందంటే, వంశ ఉద్ధారణని ఉద్ధరించడానికి నువ్వు వీరులని కనగలవా? నీ గర్వానికి అంత శక్తి ఉన్నదా? నీ వంశ ఉద్ధారణలకు పుట్టక ముందుకే నీ వంశం ఒక దేవత యొక్క అంశంలో ఉంది కదా, ఆ దేవత అనుమతితో నీ వంశాన్ని వంశోద్ధారకులని వంశాన్ని ఉద్ధరించే ఒక కోడలు బిడ్డలని కనగలవా? ఈ 11 రోజుల్లో తీవ్ర రక్తస్రావం అయితే నీవు చాలా మంచి జీవితాన్ని చూడగలవని ఒక ప్రక్రియ. నీకు రక్తస్రావమే కాకపోతే, ఆ ఋతుచక్రం ఆ 11 రోజులే కాకపోతే కష్టాలు, నష్టాలు, ఇష్టాలు ఎన్నో నీవు భరిస్తావని చెప్పి ప్రమాణికాలు ఉంటే 11 ముత్తైదులు వచ్చి అలా పట్టి సారే కూర్చోబెట్టి అలా చీర పెట్టి ఆశీర్వాదం ఇస్తూ పసుపు రాస్తూ ఏమని చెప్తారో తెలుసా? నీవు ఇప్పుడు తినే తిండి, బెల్లం ఇస్తాం, గుడకలు ఇస్తాం, ఈ సహజం కదా. అసలు ఏంది యాన్సియంట్ యొక్క సీక్రెట్స్? ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చే మంగళ శాసనాలు, జేజమ్మలు ఇస్తారు. జేజమ్మలు ఉన్నారా ఈ లోకంలో? జేజమ్మ అంటే ఆవిడ కాదు, అరుంధతి సింహలు ఉన్న ఆవిడ కాదు, నాన్న వాళ్ళ అమ్మ. ఇక్కడ నాన్నమ్మలే లేరు. అంటే లాంగ్ రిలేషన్స్ ఒకప్పుడు ఉండేటి. అంత 3-4 జనరేషన్స్ నుంచి ఉన్న వాళ్ళు ఇచ్చే ఆ జేజమ్మల ఆశీర్వాదం ఈ చేతులు నెత్తి మీద పెడితే ఈ చేతి రేఖల నుంచి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పోయి ఆ బిడ్డకి ఇచ్చి ఆవిడ పైన ఏం పోస్తారమ్మా? కుడకలు పోస్తారు, ఒక్కలు పోస్తారు, కొన్ని మాంగళ్యానికి సంబంధించిన, కొన్ని పవిత్రానికి సంబంధించిన అన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఆవిడ ఇలా ఒడి పట్టుకొని కూర్చోటది. ఆ శాస్త్రం ఉందా లేదా? ఎందుకు పడుతుంది అది? ఇందులో ఎన్ని పుణ్యాలు పడతాయి, ఇందులో ఎన్ని పాపాలు పడతాయి, నేను ఒడిని మోయగలనా, నేను జీవితాన్ని మోయగలనా అన్నప్పుడు బ్రహ్మ 11వ రోజు వచ్చి రాస్తాడంట రాత. యు ఆర్ అప్రూవ్డ్ ఫర్ దిస్. అమ్మా, నీవు 3 కారణ జన్మలని కనగలవు, నీవు 2 కారణ జన్మలని కనగలవు, లేదా నీవు భ్రష్టు పట్టిన ఒక 2 కనగలవు, దుర్మార్గులని కనగలవు. నీ యొక్క పుణ్యము, నీకు ఎంతమంది పుణ్యవతులు ఇచ్చిన ఆ పుణ్యాన్ని అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చిపోయిన తర్వాత 5వ రోజు, అంటే 11వ రోజు అయిపోయినాక కరెక్ట్గా 5వ రోజు పెళ్ళి అయ్యేది. ఇది 16 రోజుల పెళ్ళి. అప్పుడు ఈవిడకు చెప్తుంటారు కదా అన్ని కథలన్నీ చెప్తూ ఉంటే ఈవిడ ఊహించుకునేదంట ఎవరు వస్తారు అని. అలా అబ్బాయికి కూడా అమ్మ 18వ ఏట వచ్చినప్పుడు ఆడవాళ్ళ యొక్క మహాపతివతలు
ప్రతివ్రత కాదు, పతివ్రతల యొక్క గొప్పతనాలు చెప్పేవాళ్ళు. సతీ సావిత్రి గురించి, అహల్యాదేవి గురించి అని ఇలా గొప్ప 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 మాటలు చెప్పుతూ ఉంటే ఆయన కూడా ఆడవాళ్ళని చాలా ఇష్టంగా ఊహించుకునేవాళ్ళు. అప్పటి వరకు వీళ్ళు ఒకరినొకరు చూసుకోరు. పరదా పెడతామా, ఇలా పెట్టి తీస్తారు కదా, ఆ పరదా పెట్టక ముందుకు ఈయన చేతిలో జీలకర్ర బెల్లం పెడతారు, ఆయన చేతిలో జీలకర్ర బెల్లం పెడతారు బాగా దగ్గరికి అనేసి. ఆ ఇద్దరి మధ్యలో పరదా తీయక ముందుకే ఇలా పెడతారు చేతి. ఆవిడ పెట్టిన తర్వాత ఇలా తీస్తారు. మాంగళ్యం తంతునా మే మమ జీవన హేతునా అని అన్న ఆ తరుణము ఇలా పెట్టినప్పుడు బ్రహ్మకపాలం, ఇక్కడ ఉండేది బ్రహ్మకపాలం అంటే ఇందులో నుంచి ఆత్మ కొలువు అవుతుంది, ఆత్మ వస్తుంది పోతుంది అని అంటారు. ఇక్కడ పెట్టినప్పుడు ఈ కళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఆత్మలు కలిసేది. నా రాముడు ఇలా ఉన్నాడా, ఓహో నా సీత ఇలా ఉందా, నేను పెళ్లి చేసుకోబోయే దేవత ఇలా ఉందా, ఓహో నేను చేసుకోవాలనుకుంటున్న కుటుంబం ఇలా ఉందా అని చెప్పినప్పుడు ఆ పరదా తీసినప్పుడు ఈ ఐస్ సైట్ ద్వారా పోయేదంట. పోయినప్పుడు అలా ఆత్మలు ఏకమై శరీరాలు ఏకమైనప్పుడు దేవుడు గురించి ఊహించుకుంటుంది కదా ఆవిడ. అప్పటి వరకు ఆడపిల్లకి అమ్మగారు వెళ్ళే సర్వమైతే ఆ జీలకర్ర బెల్లం నుంచి ఆయన గారే సర్వస్వం. ఆయన లేని లోకం లేదు. ఆయన మాంగళ్యాన్ని ఇచ్చాడు, కాళ్ళకి మెట్టెలు ఇచ్చాడు, తర్వాత అంతరాత్మలో చోటిచ్చాడు, ఇక్కడ బొట్టిచ్చాడు, ముత్తైదు తత్వాన్ని ఇచ్చాడు. ఇన్ని తత్వం లేని స్త్రీ ఈరోజు చాలా విలువలు కోల్పోతుంది సమాజంలో. అంటే ఎన్నెన్నో విధాలుగా చూస్తారు తక్కువ. ఇన్ని ఇచ్చిన ఆయన పరమాత్ముడు ఏం రాసి ఇచ్చాడు రాత చూసారా? దెర్ ఈస్ ఎ రిటన్ డాక్యుమెంట్. నీవు ఇన్ని చేయగలవు అని బ్రహ్మ రాసిన రాతలో ఆయన ఇచ్చే హక్కు. నీవు నీ వంశాన్ని, నీ యొక్క ఇహం పరంని, అంటే నువ్వు ఏదైనా కాపాడుకోవడానికి, నీ యొక్క మొదటి చూపులో చూసిన ఆ భర్తని కాపాడుకోవడానికి, నీ ఇల్లు సంసారాన్ని కాపాడుకోవడానికి నిజమైన హక్కుతో నీవు ఉంటే, పతివ్రత నియమ నిబంధనలను పాటించి వేరే పురుషుడిని ఊహించుకోకపోతే, శారీరక సంబంధాలు అక్రమంగా వేరేది పెట్టుకోకపోతే, నీవు నియంతలో నీవు బాగుండి నీ కుటుంబ బాధ్యతలను బరువులని నువ్వు మోస్తూ నిజమైన సంసారాన్ని అనుభవిస్తే మరణాన్ని కూడా నీవు తిరిగి రాసుకోవచ్చు. మరణాన్ని తిరిగి ఎందుకు రాసుకోవట్లేమంటే, వెళ్ళెలవా నువ్వు కాకపోతే ఇంకోళ్ళు డివోర్స్ ఇస్తాం, లేకపోతే మేము వేరేది ఇచ్చేస్తాం, లేకపోతే నువ్వు కాకపోతే ఇంకొకటి వస్తాడు, మీకు ఇచ్చిన 5 కోట్లు ఇచ్చేసాయి, 2 కోట్లు ఇచ్చేసాయి, ఇట్లా కొన్ని అడగడం చేత ఒక ఊహలో కూడా వేరే వాళ్ళు రాకూడదు అనే శాస్త్ర ప్రమాణికని దాటడం చేత మన్మథ పురాణంలో రాయబడింది. ఊహలో కూడా నువ్వు వేరే వారిని ఊహించేసావంటే అపవిత్రాలు అవుతావని రాయబడింది. బైబిల్లో కూడా ఉంది, ఇది పురాణాలలో రాయబడింది, భగవద్గీతలో కూడా ఉందమ్మా. అలా నియమాలని పాటించగలిగినప్పుడు ఖచ్చితంగా గెలుపు ఆ స్త్రీదే. ఎందుకు ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి సత్యవంతుని ఎలా కాపాడింది అనేది ఒక వరం ఉంది, దేవాది దేవతల శక్తి ఉంది. ఈ కలియుగంలో ఎందుకు సాధ్యమైతే లేదు అని అంటే అమ్మా, ఇక్కడ ఉమ్మడి కుటుంబాల విలువలు కోల్పోయాం. ఒక వర్షన్ పెద్దవాళ్ళు చెప్తే నీకెందుకులే నాకెందుకులే అంటాం. శారీరకంగా కలిసేది రాత్రి సమయంలో అని అంటే అర్థం పర్థం లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. మళ్ళీ పిల్లలు మన శరీరంలో ఉన్నప్పుడు కొన్ని దైవాధీనమైన పనులు, లేకపోతే గొప్ప గొప్ప ఆలోచనలు, లేకపోతే ఇంకేదో చేయాలి అని అంటే అసలు సిసలైన విషయం వదిలిపెట్టి హై డైట్ పాటించేసి అబ్నార్మాలిటీస్కి తీసుకొచ్చుకుంటున్నాం డెలివరీస్ టైంలో. చరిత్ర శాస్త్రంలో ఒక కథలో ఏం చెప్పారంటే, ఒక అందహీనంగా ఉన్న ఒక స్త్రీ చాలా నల్లగా ఉంటుంది. ఆవిడ నల్లగా ఉండి ఎవరు చూసినా ఆవిడని సహించరు, ఇంత అందహీనంగా ఉన్నామని. కానీ ఆవిడ నాకు అందం లేదు కానీ మనసు బాగుంది కదా, మంచివాడిని ఇష్టపడి చేసుకుంటా అని. అందంగా లేదు కాబట్టి అందంగా లేని వాళ్ళే వస్తారు. నాకు అందంగా లేకపోతే ఏంది, నా ఆత్మ పవిత్రమైనదే కదా అని అవిటి వాడిని పెళ్లి చేసుకుంటుందమ్మా. కాళ్ళు లేనివాడిని, చేతులు కొంచెం ఇబ్బంది ఉన్నవాడిని పెళ్లి చేసుకొని ఆయనని బుట్టలో పెట్టుకొని పోతుంది. ఎక్కడికైనా పోవాలన్నా సరే, ఊరికి పోవాలన్నా, ఏడికి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా. ఇప్పుడు చాలా మంచిది. దేవాది దేవతలు ఏం చేశారు, మీకు ఇవన్నీ పెద్ద మనిషి కార్యక్రమాలు అన్న విషయాలన్నీ చెప్పాను. ఏంటంటే శక్తులు ఇవన్నీ ఉంటాయి మన దగ్గర. అప్పుడు ఆ అమ్మ బుట్టలో తీసుకెళ్తూ ఉంటే ఆయన ఒక దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళమ్మా, ఒక అడవి ప్రాంతానికి వెళ్ళినాక బుట్ట తీసి చూసే లోపు ఆయన చనిపోతాడు. ఎందుకంటే ఆమెకు ఉన్నదే ఈయన సర్వం అనుకున్నది. ఈమెని సమాజం సహించట్లేదు, అందంగా లేదనో నల్లగా ఉందా ఏదో. ఇన్ని బాధలు అనుభవించినా నా మనసు పవిత్రమైంది, నా భర్త తప్పితే నేను ఎవరిని ఊహించుకోలేదే అని చెప్పేసి ఆయనని కాపాడుకుందాం అని అంటే, ఆయన కాలం చేసిండు కదా అని అక్కడ బుట్ట పెట్టమ్మా దేవుళ్ళని పిలుస్తుందంట. గట్టిగా అరిసి
ఒక ఆడపిల్లకి ఇచ్చే విలువ ఇదేనా? ఉమ్, ధర్మం వైపు నేను నించొని నా పతిని కాపాడుకోవడానికి పతివ్రతా నియమ నిబంధనలను నేను పాటిస్తూ ఉంటే, ఉమ్, కాళ్ళకు నేను పారాణి రాసి పసుపు రాసి ఉమ్, నా చేతులకి కూడా పసుపు రాసుకొని ఉమ్, ముత్తైదుతనాన్ని నేను పెట్టుకొని నుదుటి మీద ఉమ్, పట్టు వస్త్రాలని నెత్తిలో పువ్వులు పెట్టుకొని ఉమ్, నా భర్తని నా నెత్తి మీద పెట్టుకొని కాపాడుకోవడానికి వెళుతూ ఉంటే మీరంతా మూగబోయారా ఉమ్, అని చెప్పినప్పుడు మహాముక్కంటి వస్తాడంట. ఉమ్, అక్కడి నుంచి మహావిష్ణువు వచ్చి, ఇక్కడి నుంచి బ్రహ్మ విష్ణువు వచ్చి ఏమంటారంట, వలదు మాత వలదు వలదు, ఉమ్, శరీర శ్రేయస్సు ఎప్పుడూ దేవాది దేవతలు చూడలేదు. ఉమ్, నీలాంటి మహాపతిపతులు భూమండలంలో పుట్టడమే మహా గొప్ప. ఉమ్, నీకు అందమే లేదు, అలాంటిది నీవు ఉమ్, అవిటివాడిని చేసుకున్నావు అంటే ఎంత గొప్ప అందం నీది. ఉమ్, అవిటివాడిని చేసుకోగా అమ్మ, ఉమ్, ఈరోజు మంచోనే అవిటివాడిని చేస్తున్నారు మన వాళ్ళు. అవును. అలాంటిది అవిటివాడిని చేసుకున్నావు అంటే అమ్మ నీ గొప్ప మనసు నిజమైన చాటింపు. అలాంటి మహాపతివత బతకాలి. ఇలాంటి మహాపతివత ఉన్న ఆ భరత బతకాలి అని చెప్పి సర్వం మేమందరం సమర్పిస్తామని చెప్పి అందరూ ఆశీర్వాదం ఇచ్చి వారిద్దరిని అందంగా చేస్తారంట, ఒక రాజు ఒక మహారాణి లాగా ఉమ్, చేసి మీరు ఇకపైన దేశ శ్రేయస్సుకై, కుటుంబ శ్రేయస్సుకై, సౌభాగ్యవతుల శ్రేయస్సు కోసమై మీరు చాటింపు వేయండి. ఉమ్, పతివత నియమ నిబంధనలను ఎలా పాటించాలో చెప్పండి, ఏ విధముగా మనం ఒకరిని కాపాడుకోవాలని చెప్పండి అని చెప్తే వారు ఊరూరా చాటింపు చేసిన చరిత్ర మన దగ్గర రాసి ఉంది. ఈ దేవి పురాణాలలో విషయాలు చెప్తున్నా. ఇంత గొప్ప ఈ రోజుల్లో ఉందా అమ్మ? గురుగారు. ముత్తైదుకు పసుపు రాయరు తల్లి పిలిస్తే, ఉమ్, ముత్తైదుకు పసుపు రాయరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. శ్రావణ మాసంలో అమ్మ సహజంగా నడుస్తాయి కదా. అయితే ఒక దగ్గర ఏమైందంటే ఇలా ఇస్తున్నారు తల్లి కవర్ ఉమ్, ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక యాపిల్ ఉంది, ఒక అరటిపండు ఉంది, అందులో పసుపు కుంకుమ చిన్న ఒక్కలది ప్యాకెట్స్ ఉన్నాయి. ఉమ్, అలా ఇచ్చేసేసేస్తే మన వాళ్ళందరూ లైన్లో వెళ్ళి తీసుకుంటున్నారు. అలా ముత్తైదుతనం రాదు తల్లి. ఉమ్, ముత్తైదుతనం కాళ్ళకి పసుపు రాయాలి ఉమ్, వచ్చిన వాళ్ళకి, అది కూడా ఇష్టంగా రాయాలి. ఎందుకంటే నువ్వు రాస్తుంది కాళ్ళు ఒక స్త్రీకి కాదు తల్లి, ఉమ్, ఆ స్త్రీ వెనకాల వచ్చే దేవతకి. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మీ దేవత వేరు, ఇంకొక తల్లి దేవత వేరు. ఉమ్, కాబట్టి నీకు ఆ దేవతల ఆశీర్వాదం రావాలి అని అంటే వచ్చినది దేవతనే రాయాలి, నువ్వు వచ్చిన స్త్రీ దేవతలనే రాయాలి కాళ్ళకి, ఆ మెట్టెలకి అంతా రాసి తర్వాత వారిని నువ్వు ఇంట్లోకి వచ్చాక ఒక దగ్గర కూర్చోబెట్టి నువ్వు పూజ చేస్తే హారతి బట్టి వాళ్ళకి అన్ని విధాలుగా సపర్యాలు చేశాక అక్షంతలు వారి చేతిలో పెట్టి అందరి ఆశీర్వాదం నువ్వు ఒకసారి అలా నెత్తిపైన తీసుకోవాలి. మన వాళ్ళు ఇలా వంగగానే ఈపులు వేసేస్తారు, ఆయుష్మాన్ బాబు అంటారు, ఇంకొంతమంది అంటారు తొందరలోనే మాకు ఇల్లు కావాలంటారు, ఇంకొంతమంది అంటారు మాకు ఏమంటారు. స్త్రీ పరిపూర్ణంగా 11 మంది కాళ్ళు మొక్కిన తర్వాత ఈ తలతో మొక్కాలి. మొక్కిన తర్వాత ఆమె తల పైకి లేపి ఇలా చూస్తున్నప్పుడు అంటే అప్పుడు వాళ్ళు వేసే అక్షంతలు ఇక్కడ పడాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నదే బ్రహ్మ కపాలం, నువ్వు పూజ చేస్తుందే నీ పెనిమిటి కోసం. ఇంత ప్రామాణిక సిద్ధాంతాన్ని నువ్వు ఎలా మర్చిపోతావు? అలా కవర్లో పెడితే వస్తుందా? మన ఆశీర్వాదం కూడా పార్సలే వస్తుంది. మరి అలా చేయకూడదు. అంటే పతివ్రతా నియమాల్లో ఒక స్త్రీ ఏ విధంగా భర్తని కాపాడుకోగలదు అని అంటే అమ్మ ఇన్ని నియమాలు నువ్వు పాటిస్తేనే కాపాడుకోగలవు. ఈ నియమాలు లేవు ఇప్పట్లో. ఇప్పుడు చాలా చాలా అలిగేషన్స్ చూస్తున్నాం కదమ్మా. గురుగారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీరు ఇంత గొప్ప చరిత్ర చెప్పారు కదా, ఏ విధంగా ఉండాలి ఏంటి అని. కానీ ఈ టైంలో చూసుకుంటే ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే సిచ్యువేషన్, రకరకాల న్యూస్లు చూస్తున్నాం. కొన్ని ప్లేసెస్లోనేమో భర్త చంపేస్తున్నాడు భార్యని ఫైర్ పెట్టేసి, కొన్ని ప్లేసెస్లో భార్య చంపుతుంది భర్తని, కొన్ని ప్లేసెస్లో ఒక వ్యక్తిని బయట వ్యక్తిని కలవడానికి ఇంట్లో పాపని చంపేసి కూడా వెళ్ళి వాళ్ళని కలవడానికి వెళ్ళే పరిస్థితులు చూస్తున్నాం న్యూస్లో. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అలాంటి పరిస్థితి నుంచి ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటి? మంచి ప్రశ్న. చాలామంది హట్ అవుతారు. ఆయన నా అడ్రస్ జగద్గిరిగుట్ట కేదార్నాథ్ ఆలయం కాబట్టి వాళ్ళు రావచ్చు డైరెక్ట్గా అడగడానికి. ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు తల్లి. నేను చాలా చిన్నగా పెరిగాను, బాగా కష్టాన్ని అనుభవించాను, అన్నానికి తిరిగాను, శ్మశానంలో తిరిగాను, ఏమంటారు మురికి నీళ్ళల్లో తిరిగాను. ఇంకా నేను తిరిగినంత పురాణ పూల్. మీకు మూసీ నది తెలుసుగా? మూసీ నది అయితే పురాణ పూల్ అందరికీ ఐడియా ఉంది కదా. మూసీ నది నా చిన్నప్పటి వెరీ బిగ్ స్విమ్మింగ్ పూల్, అందులోనే తిరిగేవాడిని. నా లైఫ్ అంతా అదే. ఎందుకంటే చిన్నప్పుడు మా జీవితం అక్కడే, ఆ శ్మశాన వాటిక దగ్గరే, ఆ పైన ఉన్న శివాలయం దగ్గరనే, అక్కడ పెట్టే భోజనం దగ్గర, అదే నా లైఫ్ అంతా. ఎందుకంటే అందరం అక్కడే తిరిగేవాళ్ళం. అంటే ఆ జీవితం అలా జరిగింది. ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అన్నం పెట్టేది, ఒక్కోసారి అన్నం ఉండకపోయేది, ఒక్కోసారి అన్నం కావాలంటే అప్పుడు నాకు తెలిసమ్మ 15 ఆటానో చారానో ఎంతో కిలో బియ్యంలాగా వచ్చేటి. అవన్నీ తెచ్చుకొని వండేది. పొద్దంతా మా అమ్మ కష్టపడి సాయంత్రానికి బియ్యం తెచ్చుకొని వండుకునే పరిస్థితులు. అంటే కష్టాన్ని చాలా చక్కగా చూయించింది మా అందరికి, మెల్లిగా చూయించి. ఒక్కోసారి భారీగా ఆకలి అయితే ఉండకపోతే పక్కన ఇంట్లో పోయి తెచ్చేది.
ఇలాంటి సందర్భాన్ని బాగా దగ్గర చూసి ఈరోజు ఆకలి విలువ తెలిసింది మాకు. ఒకవేళ మాకు మా అమ్మ ఆ విధంగా అన్నం పెట్టకుండా, మా నాన్న అలా పెట్టకుండా, ఎవరినైనా తల మీద చేతు పెట్టో దొంగతనం తెచ్చో నువ్వు బతుకురా అని నాకు నేర్పించి ఉంటే నేను హ్యాపీ లైఫ్లో ఉండేటాను. మంచిగా తిరిగి మంచిగా నాకు బాగా ఆకలే తినేవాడిని. వాళ్ళ కష్టాన్ని చూపించడం ద్వారా, వాళ్ళు కష్టపడడం ద్వారా, కష్టానికి చాలా దగ్గరగా ఉండడం ద్వారా ఇద్దరు విలువలు తెలిసాయి నాకు. ఒకటి ఆకలి విలువ తెలిసింది, రెండోది మా అమ్మ నాన్నల విలువ తెలిసింది, నాకు భోజన విలువ తెలిసింది. ఇప్పుడు 2 వర్షన్కి వెళ్దాం. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అమ్మా, తల్లిదండ్రులే పొరపాటు చేస్తే మరి పిల్లలు ఎక్కడికి పోతారు? దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్. ప్రేమ పెళ్లి చేసుకున్నావు, అనుభవించావు బాధలు కష్టాలు, అంతా బాగుంది. తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళే ఏమైనా చేసి బతుకు. ఆడపిల్లని నువ్వు ఇబ్బంది పెట్టినా నీ ఇష్టం, మద్యం లేదా గంజాయి తాగినా నీ ఇష్టం, లేదా నీ ఇష్టం ఉన్నట్టు బతుకు, నేను అడిగేటోళ్ళం మేము కాదు అని అన్నప్పుడు ఆ పిల్లలు చెడిపోతారా బాగుంటారా? ముమ్మాటికి చెడిపోతారు. అంటే ఇక్కడ పాత్రదారులు తల్లిదండ్రులే పిల్లలని ఇక్కడ ఈ విధమైన పోర్ట్రేషన్లకు తీసుకొచ్చారు. మరి ఒకప్పుడు జనరేషన్ అయినా ఇదే జనరేషన్లో కూడా మరి చాలా కుటుంబాలు ఎందుకు బాగుంటున్నాయనంటే వాళ్ళకి ఆ ఓపిక ఉంది. నీ పిల్లల్ని చూసే ఓపిక నీ దగ్గర లేకపోతే, నీ పిల్లలకి నువ్వు సమయాన్ని కేటాయించకపోతే, నీ పిల్లలు ఏం చేస్తున్నారో నువ్వు గమనించలేకపోతే మరి ఆ పిల్లలు మీరు అడిగిన ఈ ప్రణాళికలకి వెళ్తారు. ఆవిడ 10 నిమిషాల శారీరకమైన సుఖం కోసం అంట ఆ వాటర్ ట్యాంకులో అమ్మాయిని వేసిపోయిందంట, అదేదో అల్వాల్ ప్రాంతంలో. మరి నీకు అనిపించలేదా 9 నెలలు నువ్వు మోసిన బిడ్డ సిగ్గనిపించలేదా మరి ఆ ఆడబతుకు మీద? ఇంట్లో మోసి ఉండొచ్చు. ఆ పిల్లని నువ్వు 9 నెలలు గర్భంలో మోసిన అంటే నువ్వు మోసిన గర్భం కూడా అబద్ధమే. నువ్వు ఊరికి మోసావని అర్థం. ఏదో ప్రమాణిక అంటే సొసైటీ కోసం మోసావని అర్థం. నీకు అంత ప్రియుడి మీద ధ్యాసే ఉంటే పెళ్ళెందుకు? పోవచ్చుగా అమ్మ, పోయి నీకు ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చుగా. కొన్ని పెళ్లి చేసుకొని ఆయన జీవితాన్ని నాశనం పట్టించడం ఎందుకు? ఆ చిన్న అపంశుభం తెలియని పిల్ల ట్యాంక్లో ఉంది, ఆ ఫోటో చూసా. ట్యాంక్లో ఉన్న ఫోటో చూసి నేను కింద క్యాప్షన్ చదివా, ఇలా ఉందంట అని చదివితే ఒక ఆడపిల్ల, చిన్న ఆడపిల్లని కదా, ఒక చిన్న 6-7 సంవత్సరాలు ఎంతటి మనోవేదనని నీళ్ళల్లో చూసి ఉండవచ్చు. మరి మనం ఈవిడ నీళ్ళల్లో ముంచితేనే బాగుంటుంది. ఆ రూల్ రావాలి. పెద్ద ట్యాంక్, ఈవిడ సరిపోయే ట్యాంక్ రెడీ చేసి ఈవిడని మూసి అందులో పెడితే అప్పుడు ఈవిడకు అర్థమవుతుంది ఆ బాధ. అలాంటి పరిస్థితులకు వచ్చింది అని అంటే కామం ఎంత చెడ్డ పని చేయిస్తుంది అని అంటే మరి నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఎలాంటిది? అలాంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు తల్లి. అలాంటి వాళ్ళని అంటున్నాడు శివరుద్ర సాధువు, గుర్తుపెట్టుకోండి. ఇదే ప్రపంచంలో ఆకలి కోసము ఇల్లు తిరిగే ఆడపిల్లలు కూడా ఉన్నారు, ఇంట్లలో పాచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చే ఆడపిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోకుండా ఎవడు చెప్పి ఏదో చేస్తాడని పెళ్ళైనాక బాయ్ ఫ్రెండ్తో పని ఏందమ్మా అంటే నువ్వు అపవిత్రమైన డిస్కషన్ కదా. చాలామంది మగవాళ్ళు కూడా అలానే ఉన్నారు, భార్య వదిలిపెట్టేసేసి ఇంకేం డిస్కషన్. అందరి జీవితాలు అలాగే ఉన్నది. ఒక అక్రమం బయటపడిన తర్వాత ఖచ్చితంగా జీవితాలు నాశనం అమ్మా. ఇప్పుడు ఇంకో విషయం, పోయిన సంవత్సరం పటాన్ చెరువు ప్రాంతంలో ఆ 10th క్లాస్లో వచ్చిన మునగాని గెలవడం కానీ 3 కొడుకుల్ని విషం పెట్టి చంపింది. ఈ హిస్టరీ మనకు ఐడియా ఉంది. 3 కొడుకుల్ని విషం పెట్టి చంపింది ఆ మహానీయురాలు. భర్త ఊరికి పోయి వచ్చేలోపు 3 పిల్లలు చనిపోయి ఉన్నారంట ఇంట్లో, మగపిల్లలు. ఏంది అని ఆరాధిస్తే గెట్ టుగెదర్ పార్టీలో ఈ మహానీయురాలు ఆ మునగాన్ని చూసి ఇష్టపడి వాడికి టైం కేటాయించడానికని ఈ 3 పిల్లలు అడ్డున్నారని వారికి విషయం పెట్టి చంపి వాడితో తిరగడానికి పోయిన ఆవిడ జైల్లో ఉంది. చెంచల్ కూడా యూ కెన్ టైప్ నౌ ఆల్సో. పిల్లలని నాశనం పట్టించుకునే బతికెందుకమ్మా? మరి అలాంటి వాళ్ళని కన్నా తల్లిదండ్రులకి మనం నమస్తే పెట్టాలి. ఇప్పుడు ఎవరు ప్రాబ్లం ఉంది ఇక్కడ? తల్లిదండ్రుల ప్రాబ్లం. తల్లిదండ్రుల పాత్ర మొక్కై వంగనిది వ్రానై వంగున. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వాడి వీపు విమానం మోరి దంచి చింతపండు ఏమంటారు చింతబరగలు లేకపోతే తెచ్చి స్కూళ్ళలో కొట్టేవారుగా ఇలాగా. అలా కొట్టి నువ్వు బాగుపరిచే సమయానికి వాడిని భుజాల మీద వేసుకొని అవతల ఇంట్లో ఏం జరుగుతుందో చూడమని చెప్తే మరి అక్కడ చూసేటి అని ఇలాగే ఉంటాయి. తప్పు పొరపాటు తల్లిదండ్రులది. మెనీ రేప్ కేసెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, అంటే ఇన్ ద సొసైటీ. వీఆర్ డూయింగ్ కౌన్సిలింగ్స్ టు ద పర్సన్స్ విక్టిమ్, అంటే ఎవరైతే రేప్ చేస్తున్నారో ఆయన గారిని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఎలా చేసావు, ఎలా చూసావు, ఎక్కడ చూసావు, ఎలా వచ్చావు. ఐఎమ్ ఆస్కింగ్ టు ది గవర్నమెంట్, డూ కౌన్సిలింగ్స్ టు ది పేరెంట్స్. హౌ యు ఆర్ టీచింగ్ యువర్ చైల్డ్, how you are monitoring your child, where their education is going, how their teachers are teaching their education about the society, and where the girl and where the boy is sitting,
అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. ఇన్ని ప్రమాణికాలు చెప్పండి. ఎంఎస్సి చదివాడంట. ఇవామో రవి అని పేరేం ఆ మధ్య అదే ఇవామోది వచ్చింది కదా, బాగా చదివాడు అన్నారు. ఇవామో రవి ఏదో చేసిండు చెప్తే భార్య నాతో ఏదో చేసింది, గొడవ అయిందని చెప్పేసి ఆయన వెబ్సైట్ని క్రియేట్ చేసిండు. సో హూ ఈస్ డూయింగ్ దట్? వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఎడ్యుకేషన్లోనే ఉన్నది ప్రమాదం. కాబట్టి సంస్కారం కావాలి. ఎందరో ఉన్నారు బర్రెలు కాయట్లేదా, మేకలు కాయట్లేదా, వాళ్ళ కుటుంబాలు బాగాలేవా? కుటుంబాలు బాగున్నాయా లేవా? మరి అలాంటి కుటుంబాలు బాగుండాలంటే మరి వాళ్ళందరూ పిల్లల్ని చూసుకుంటున్నారా లేదా? బాగా చూసుకోవాలి పిల్లల్ని. ఊరికే పెంచాము, వెరీ లగ్జరీ లైఫ్ ఇచ్చాము, ఆ టమాటాలు బుక్ చేసేసి పిజ్జాలు తేవడం కాదు. వాళ్ళ కల్చర్ అనుభవించి వాళ్ళని చెప్పి, నాయనా కష్టపడి, నాయనా నేను ఇది, నాయన ఇది అని చెప్పిన పిల్లలే బాగుపడతారు. ఏదైనా చేసుకోని ఆయన అంటే బాగుపడరు. ఇది అబ్సల్యూట్ ట్రూ కూడా అది ఒప్పుకోవాల్సిందే. తల్లిదండ్రులు యొక్క పాత్రని పాటిస్తలేరు. యూఆర్ పేయింగ్. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు అనకూడదు, మళ్ళీ వాళ్ళు వర్క్ వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు వర్క్ వెళ్ళిపోవడానికి వాళ్ళన్నా సుఖపడాలన్నా వద్ద ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పుడు. మరి నువ్వు ఎవరి మీద అయితే ఆశతో చదువుల కోసం సంధ్యల కోసం లక్షల కోట్లు పెడుతున్నావో ఆయన మంచి షార్ప్ వెపన్ అవుతున్నాడు మిమ్మల్ని పొడవడానికి. ఇలా జుట్టు పట్టమ్మ నెల్లూరు ప్రాంతంలో ఒక స్త్రీని ఇట్లా గట్టిగా పట్టి ఆస్తి అన్నకి ఎందుకు రాసినామని లాగుతున్నాడు వాళ్ళ అమ్మని రోడ్డుపైకి. ఇంట్లో నుంచి లాక్కొచ్చాడు రోడ్డు పైన. వాళ్ళ నాన్న అడ్డొస్తే ఈ కాలుతో ఇక్కడ అన్నాడు ఆయన. వాళ్ళ నాయన కింద కొలాప్స్ అయ్యాడు. వాళ్ళ అమ్మని తింపుతున్నాడు వాడు తాగిన మత్తులో. అన్నకి ఎందుకు రాసావు 100 ఎకరాలు 100 గజాలు ఎక్కువ అని. షీ డైడ్. అంటే 2-3 డేస్ చనిపోయింది. వాడికి ఎందుకు రాయాలి? గుర్తుపెట్టుకో, వాడికి ఎందుకు రాయాలి తల్లిదండ్రులు ఆస్తి? నువ్వు చూస్తావనే ఆశతోనే నేను అన్నది. నువ్వు మంచిగా చేస్తావనే కంటే మరి వాడు అంత హై మెంటాలిటీకి వచ్చాడు అని అంటే మరి ఈ తల్లిదండ్రులు వాడికి అంతటి గారాబాన్ని అప్పచెప్పారు అని అర్థం. తల్లిదండ్రులు కొట్టే పరిస్థితి ఉందా అమ్మ? కొడతారా తల్లిదండ్రుల్ని? అసలు నీకు అబ్బం శుభం తెలియదు. నీ మెడలు ఉంటాయి కదా, ఈ మెడలమ్మ, ఈ మెడలు ఇట్లా లేవలేని టైంలో ఇలా పట్టుకొని తండ్రి చూపిస్తాడు ప్రపంచాన్ని, అమ్మ చూపిస్తుంది. ఇలా పట్టుకుంటాం కదా సహజంగా, చిన్నపిల్లలు ఇలా పట్టుకుంటే నాన్న మెడలు జాగ్రత్త అంటాం కదా. అంత మెడలే లేవకుండా ఉన్న పరిస్థితుల్లో నీ మెడలు నిలబెట్టి, నీ నడుములు నిలబెట్టి, ఆవిడ రక్తం మాంసం ముద్దలన్నీ నీ శరీరానికి శరీరం ఇచ్చి, ఎర్రటి కారం తిని తెల్లటి పాలిచ్చి, బిడ్డకి గాలి వస్తుందేమో అని కొంగు జాపి, ఆవిడ జీవితం అంతా నాశనమైనా సరే గొడ్డు కారం దీన్ని పడుకోబెట్టి నిన్ను మంచిగా చేసి పోషించి నిన్ను ఇలా చేస్తే నువ్వు అలా చూస్తావా? ఇలాంటి తల్లిదండ్రులందరికీ బాగా తెలియాలి. సాధువులందరికీ చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, స్టాప్ టాకింగ్ అబౌట్ గాడ్స్ హిస్టరీ. దేవుళ్ళ గొప్పతనాలు వద్దు, చాలు. వాళ్ళు గొప్పలే దేవుళ్ళు. తల్లిదండ్రులు గొప్పలు మాట్లాడాలమ్మా. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలి తల్లి. ఇన్ని వ్యవస్థలు వదిలిపెట్టి ఓ దేవుడు గొప్ప అంటే మరి ఆయన గొప్పవాడే, మరి ఆయన గురించి మనకెందుకు? తల్లిదండ్రులు గొప్ప కావాలి, పిల్లలు గొప్పగా కావాలి, వాళ్ళ పిల్లలు జనరేషన్ గొప్ప కావాలి. 90 సంవత్సరాలు ఉన్న ముసలిని చూసారా ఈ మధ్య ఎప్పుడన్నా? వెరీ రేర్. మరి అలాంటి వాళ్ళు ఉండాలన్నా వద్దా? మరి నీకు ఎవరు చెప్పేటోళ్ళు? కాబట్టి తాతలు ముత్తాతలు ఉన్న కుటుంబాలు చాలా అదృష్టవంతులమ్మా. అమ్మలు అమ్మమ్మలు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులమ్మా. అలాంటి వాళ్ళ కుటుంబాలలో మనం పుట్టకపోయామా అని అనిపిస్తూ ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి పెరిగిన కష్టాలన్నీ గుర్తుకొస్తుంటే ఏమిటంటే, వెరీ లగ్జూరియస్ లైఫ్లో పుట్టాలి ఇంకో జన్మ అనిపించేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా అమ్మ? మరో జన్మ వద్దు అనిపిస్తుంది. వద్దు మరో జన్మ, మోక్షం కావాలి. మోక్షం కూడా వద్దు. సింపుల్ పరమశివుడి దగ్గర అలా ఉంటాయి బానిసలాగా, అంతే. ఇంకేం మోక్షం ఎందుకు తల్లి? శివుడు లేని మోక్షం మనకెందుకు అనిపిస్తుంది? కాబట్టి ఏంటంటే మనకి అవన్నీ అవసరం లేదు తల్లి. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.